నాకులకే మస్కారు సూపర్ డూపర్ స్టారు. ఇప్పుడే వచ్చాం. ఓకే. ఏంట్రా వాడు ఏమనుకుంటున్నాడు? అంటే కొత్త కదా సార్, తెలియక. పైగా మీ ఫేస్బుక్ ట్విట్టర్ అకౌంట్లు చూసుకుంటున్నాడు. ఏంట్రా నా అకౌంట్ చూసుకుంటే యాక్టర్ అయిపోతాడా? అబ్బే కాదనుకోండి, నేను చెప్తాలేండి. నువ్వు నేర్చుకోరా అంటే వినవు. అబ్బే మన వాళ్ళు ఎక్కడవుతుంది సార్, వాడంటే బీటెక్, మనమేమో 10th. మీ టచ్ ఫోన్ నేర్చుకోవడానికి నేను హీరో గారు ఈరోజు మాట్లాడారండి, అవుట్ ఆఫ్ స్టేషన్. అబ్బే ఆయన ప్రశాంతంగా ఉందామని ఇంత దూరం వావ్, బటన్ల ఫోన్లు, బేసిక్ మోడల్స్. ఎంత? అయ్యో వాళ్ళు సెకండ్ హ్యాండ్ ఫోన్లు అమ్మేవాళ్ళు కాదండి, జర్నలిస్టులు. తెలుసు, నా కోసం కాదు, మా డ్రైవర్ కోసం. మీ వెటకారం అర్థమైంది సార్. మీరేదో మనశ్శాంతి కోసం వస్తే మేము వచ్చి డిస్టర్బ్ చేస్తున్నామని తెలివిగా చెప్పారు. బట్ వన్ క్వశ్చన్, మీకు హీరోయిన్కి ఉన్న రిలేషన్ పై వస్తున్న పుగ్గలపై మీ స్పందన? నో. వాట్, నిజమా సార్? హీరోయిన్ గారు మీకోసం వచ్చారంట. ఇక్కడికా? ఎలాగోలా వచ్చి ఉంటుంది. లోపల వెయిటింగ్, తొందరగా వెళ్ళండి సార్. ఓకే. హాయ్. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? సార్ నేను సారీ సార్, హీరోయిన్ గారు మీకోసం షూటింగ్ లో వెయిట్ చేస్తున్నారంటే నేను ఇక్కడ అనుకున్నాను. కార్ని రెడీ ఉంచమంటారా? పర్లేదు లేరా, ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళు. సార్ మళ్ళీ మీకు బోర్ వస్తే ఎలా సార్? ఏం పర్వాలేదు, నిన్న రాత్రిలాగే హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసి రండి. డైరెక్టర్కి హీరోయిన్కి ఏదో చిన్న గొడవ. హీరోయిన్ డేట్స్ గురించి మాట్లాడమని ప్రొడ్యూసర్ బతిమాలితే నిన్నే వెళ్ళొచ్చా. ఇంతకీ నువ్వెవరు, ఇక్కడికి ఎలా వచ్చావు? సార్ నేను విలేకరినండి, మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. మరి ఫోటో ఏంటయ్యా, పాతగా ఉంది. అయినా ఇంటర్వ్యూలో ఏముందయ్యా, రొటీన్ ప్రశ్నలు, రొటీన్ సమాధానాలు, దానికోసం ఇంత దూరం కష్టపడి రావాలా? అలా అనకండి సార్, మీ ఇంటర్వ్యూ కోసం మంత్రి గారి రికమెండేషన్ లెటర్ని తీసుకొని మరీ వచ్చాను. ఇంతకీ గెస్ట్ హౌస్ లోపలికి ఎలా వచ్చావు? మీ వాచ్మెన్కి లెటర్ చూపిస్తే ఇక్కడ కూర్చోబెట్టాడు. రేయ్, వాచ్మెన్ అంట. పోనీలే సార్, మనల్ని నమ్ముకున్నాడు, పైగా మా ఊరోడు. సరే లెటర్ ఇవ్వండి. దీనిపైన డేటు సబ్జెక్టు లేకుండా రాయించుకున్నాను సార్, మళ్ళీ ఉపయోగపడుతుందని. ఏమ్మా, ఎవరు మంది? భారతదేశం. ఏంటి సార్ ఇంత జరిగాక అదే ప్రశ్న? అనవసరంగా ఎందుకు గెలుక్కుంటారు? వాళ్ళ మంచితనం మీదే మన భవిష్యత్తు ఉంది. ముందు కూర్చోండి సార్. సార్ జ్యూస్ తీసుకురమ్మంటారా? ముందు గెస్ట్ని అడుగు. అతిథి దేవో భవ. ఏ జ్యూస్ తీసుకురావాలి సార్? మ్యాంగో. దాంట్లోకి తెల్లేసేయమంటారా, నల్లేసేయమంటారా? నల్లైసా అంటే ఏంటి? నో 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 నో, జస్ట్ పళ్ళరసం చాలు. అది తెస్తాను సార్, దాంట్లోకి ఐస్ ఏమేయమంటారు? సార్ ముందర బాగుండదేమో. మీకెందుకు సార్, మీకేం తినట్లే ఉండండి. సార్ తెలియకుండా నేను తీసుకొస్తాను. ఫారెన్ బ్రాండ్, సూపర్గా ఉంటుంది. అంటే నేను కన్ను కొట్టకపోతే తీసుకురావా? ఆయన చూస్తున్నాడయ్యా. సార్కి ఓన్లీ జ్యూస్ కావాలంట, ఐస్ వద్దంటున్నారు. మరి మీకు? నాకు నార్మల్ జ్యూస్ తీసుకురా.
బయటకు వచ్చావు అనుకో పొడుచుకొని చచ్చిపోతాను. రే నువ్వేంట్రా చచ్చిపోయేది, నేను నిన్ను చంపేస్తాను రా. వావ్, ఇంతకన్నా బాగా ఎప్పుడూ నటించలేడు. కానీ ఏం లాభం, ఎంత చేసినా అవార్డులు మాత్రం రావు. దగ్గరకు వస్తే చచ్చిపోతాను. రే నువ్వేంట్రా చచ్చిపోయేది, నేను నిన్ను చంపేస్తాను. ఇంతకీ ఏ పత్రిక నుంచి వచ్చావు? గాసిప్ అనే పత్రిక అండి, ప్యూర్ ఫిల్మ్ మ్యాగజైన్. నా జర్నలిజం కోర్స్ ఈ మధ్యనే పూర్తి చేసి ఈ పత్రికలో చేరాను. నా మొట్టమొదటి ఇంటర్వ్యూ కోసం మీ దగ్గరకు వచ్చాను సార్. నా బోని ఎప్పుడు బంపర్గా ఉంటుంది. నువ్వు తొందరలోనే ఎడిటర్ స్థాయికి వెళ్ళిపోతావు చూడు. నిజం సార్, మీది ఎంత లక్కీ హ్యాండ్ అంటే మీ సినిమాలో ఏం ఉన్నా లేకున్నా, ఆఖరికి అది ఎంత చెత్తగా ఉన్నా ప్రొడ్యూసర్కి మాత్రం లాస్ రాదు సార్. సారీ ఫస్ట్ టైం కదా, ఎలా మాట్లాడాలో తెలియక ఫ్రాంక్గా మాట్లాడేశాను. ఇట్స్ ఓకే. నేను పెద్ద స్టార్నని, నాకు లక్షల్లో అభిమానులు ఉన్నారని నువ్వు భయపడుతూ టెన్షన్ పడకు. నాలాంటి వాళ్ళని మొదటిసారి కలుసుకున్నప్పుడు కాస్త ఇలాగే ఉంటుంది. బీ కూల్. నాకు తెలియకుండా నేను ఎప్పుడు భయపడ్డానబ్బా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యూఆర్ రియల్లీ కోఆపరేటివ్. మీరు పర్మిషన్ ఇస్తే ఇంటర్వ్యూ మొదలు పెడతాను. మరి ప్రిపేర్ అయ్యి వచ్చావా? భలేవారు సార్, అవతార్ ముందు రోబో వేషాల. ఎన్నో వందల పత్రికలు, వేల ఇంటర్వ్యూలు ఎదుర్కొన్న మీ ముందుకు ప్రిపేర్ అవ్వకుండా వస్తానా సార్? తప్పదు కదా. ఇప్పట్లో అంటే ఫేస్బుక్లు ట్విట్టర్లు వచ్చేసాయి, కానీ అప్పట్లో మాకు మా అభిమానులకు మధ్య వారధిలో ఉండి మమ్మల్ని మీ ఇంటర్వ్యూల ద్వారా వాళ్ళ దగ్గరకు చేర్చింది మీ పత్రికాలోకమే కదా. అందుకే సార్, ఇబ్బంది పడకూడదని గత 10 ఏళ్లుగా మీరు పత్రికలకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో మిమ్మల్ని అడిగిన కామన్ ప్రశ్నలతో మళ్ళీ సంధించడానికి వచ్చాను. సంధిస్తావా? సంధించడానికి నేనేమైనా చెట్టు మీద పక్షినా? నువ్వేమైనా బాణాలు వేసే విలుకాడివా? అయినా ఇప్పట్లో నా పుట్టినరోజు లేదు, సినిమా రిలీజు లేదు, ఇంకెందుకు సంధించడం? ఇంటర్వ్యూ క్యాన్సిల్. సార్ క్షమించండి ప్లీజ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఇంటర్వ్యూలో కొంచెం సినిమా రిలీజ్ అయ్యాక వేస్తాం. ఈ బర్త్డే కొంచెం, దసరా పండగకి ఇంకొంచెం, అలా కొద్దిగా వేస్తుంటాం. ఓకే. ఎందుకంటే మీరేమో సూపర్ డూపర్ స్టార్. మళ్ళీ ఎప్పుడు దొరుకుతారో, ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారో తెలియదు. 3 ఏళ్ల కోసం ఇచ్చే ఇంటర్వ్యూ కోసం కొంచెం టైం ఇవ్వండి సార్, ప్లీజ్. నా ఇంటర్వ్యూ కోసం నా అభిమానుల కన్నా ఆశగా ఎదురు చూస్తున్నా నిన్ను అభినందిస్తున్నాను. సార్, ప్రాసలో మిమ్మల్ని కొట్టేవారే లేడు సార్. మరి మొదటి ప్రశ్న అడగమంటారా? మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినందుకు శుభాకాంక్షలు సార్. ఇంతకీ మీ విజయం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సినిమా సక్సెస్ అయితే ఎవడైనా సంతోషిస్తాడు. ఎందుకు సక్సెస్ అయిందని తలపట్టుకునే వాళ్ళు కూడా ఉంటారా? ఛా, సినిమా హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని నెలలు ఎండనక వాననక కష్టపడి చేసినందుకు, ఎన్నో రిస్కీ ఫైట్లు డూప్ లేకుండా చేసినందుకు ప్రేక్షకులు ఇంతటి ఘన విజయంతో ఆశీర్వదించారు. ఈ క్రెడిట్ అంతా నేను ఒక్కనే తీసుకోలేను. ముఖ్యంగా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి వీళ్ళ శ్రమ కూడా ఉంది. వీళ్ళందరికీ ఈచ్ 1% అయినా క్రెడిట్ దక్కాల్సిందే. ఆఫ్టర్ ఆల్ 1%. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఒకవేళ సినిమా సరిగ్గా ఆడకపోతే ఏం చేస్తావు? ఏం రాస్తావు? అంటే అది ఎలా ఆడినా మా దృష్టిలో బాగా ఆడినట్టే కదా సార్. మా మ్యాగజైన్ స్టాండర్డ్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెటింగ్ని దృష్టిలో పెట్టుకుని అన్నాను సార్. ఓకే సార్, మీరు నటించిన సినిమాలన్నీ ఘన విజయం సాధించినా మీకు ఇంతవరకు ఒక్క అవార్డు కూడా రాకపోవడం పట్ల మీ అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. దాని గురించి? నా సినిమాలు ఎందుకు ఆడుతున్నాయో నాకే తెలీదు. ఏదో కథలో బలం అండి, మంచి డైరెక్టర్ల చేతిలో పడి అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నాయి. 2 ఐటెం సాంగ్స్, 3 ఫైట్లు, 4 యాక్షన్ సీన్లతో గడిచిపోతుంది. నాకు యాక్టింగ్ రాదన్న సంగతి ఇండస్ట్రీలో నాతో సహా అందరికీ తెలుసు, ఒక్క నా అభిమానులకు తప్ప. వాళ్ళేమో చెప్తే వినరు, పరుగు పోతుందంటారు. ట్రై చేస్తే వేరే వాళ్ళకి ట్రై చేయాలి, కానీ ఈ నందులు,
ఫిల్మ్ఫేర్లు మనకు రావు. ఒక సినిమా హిట్ అయితే ఇండస్ట్రీలో 1,00,000 కుటుంబాలు బాగుంటాయి. 1,00,000 కుటుంబాల? లైట్ మ్యాన్ నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరికీ తిండి దొరుకుతుంది. ఆ సంతోషం ముందు ఆస్కార్ అవార్డు వచ్చినా దిగదుడిపే. అంటే ఒకవేళ ఆస్కార్ వస్తే గనక అప్పుడు దిగదుడుపు అని మీ అభిప్రాయం. యా, దట్స్ వాట్ ఐ సెడ్. కానీ మీ అభిమానులు మీకు అవార్డు వస్తే సంబరాలు చేసుకుందామని తలా కాస్త పాకెట్ మనీ పక్కన పెట్టుకున్నారు సార్. ద ఈగర్లీ వెయిటింగ్ యూనో. ఛా, ఈ ఫోన్ ఒకటి అసలు అర్థం కాదు. కనీసం 10 పాస్ అయినా పోయేది. ఆవేశంతో ఇండస్ట్రీలో వాలిపోయాను. ఇంతకీ వీడెక్కడ చచ్చాడో. మీకు ఈ టచ్ ఫోన్ ఆపరేట్ చేయడం వచ్చా? అయ్యో వచ్చు సార్, నాకేంటి మా 4 ఏళ్ళ అబ్బాయికి కూడా వచ్చు. ఓపెన్ చేసి యాంగ్రీ బర్డ్స్ ఆడుకుంటూ ఉంటాడు. చా, అయితే ఈ ఫోన్ ఓపెన్ చేసి కాంటాక్ట్లో మైస్లేవ్ అని ఉంటుంది, వాడికి కాల్ చేసి చూస్తాను. సార్ ఈ స్లేవ్ ఇంకెవరు, నా అసిస్టెంటే నా బానిసా. మన సార్కి అవార్డులు రావు కానీ హీరోయిన్లంతా చచ్చిపోతారు. ఎవరు? ఇంకెవరు, మన బాసే. ఫోనే కదా. నువ్వు కొత్త కదా, నీకు తెలీదు. ఆయన చుట్టుపక్కలనే ఉంటే గనక మనల్ని చూస్తూ ఫోన్ చేస్తారు. ఏరా, ఏం చేస్తున్నావు? ఫోన్ ఆన్సర్ చేయడానికి ఇంతసేపు ఏంటి? సార్, డ్రైవర్ కొత్త కదా, మీ ఫోన్ వచ్చినప్పుడు పాటించాల్సిన ప్రోటోకాల్స్ గురించి చెబుతూ ఫోన్ ఎత్తేసరికి లేట్ అయింది సార్. తెలుసు, తొందరగా చావు. మంత్రి గారికి ఫోన్ కలిపివు. ముందు షుగర్ టాబ్లెట్ వేసుకోండి సార్. ఎట్లా నడుస్తుంది ఎర్రకుంట రిజర్వేర్ పని? అది మంచి నడుస్తుంది సార్. అటు దిక్కు. ఏం సార్ ఇంత పొద్దుగల్లా ఇన్స్పెక్షన్కి వచ్చిండ్రు? ఎవరన్నా పని మంచిగా లేదన్నారా? ఒక్క సెకండ్ అమ్మా, ఒక్క సెకండ్. సార్, ఓల్రా. నేను మన సినిమా హీరోనా? కనిపించడం వల్ల మీడియాతో మాట్లాడగలిగి అలాకంటే సినిమాలు ఆడాలా? మాకు ఆడేటి ఏమున్నాయి? ఏం లేవు. ఉల్టా మేమే ఆడిపిస్తాం. ఇగో నా బిడ్డ ఫోన్ చేసింది, మాట్లాడమంటారా వద్దా? అరే పొద్దున్నాక మాట్లాడి మాట్లాడి నోరుపోతున్నది. సడన్ ఇన్స్పెక్షన్కి వస్తే వీళ్ళకి ఎట్లా తెలిసిండు? నాన్న లేచినావురా, నేను వచ్చినప్పటికీ నువ్వు ఇంకా పడుకొనే ఉన్నావు. ఇవాళ నీ పని ఎట్లయినా అయిపోతుంది, నువ్వు పేరు తిరగుండు. అరే నిజం నాన్న, ఇవాళ కంపల్సరీ నీ పని అయిపోతుంది. అరే కరెక్టే నాన్న, 10 రోజుల సంది కాలే, నేను ఒప్పుకుంటాను. కానీ ఈసారి పక్కా అయిపోతుంది. నా మాట విను. ఒక నిమిషం ఉండు. దరఖాస్తు ఫారంతో గట్ల దూడ్చుకుంటుండేది సారు. సార్కి ఇది టిష్యూ పేపర్ లెక్క అన్నట్టు. అంటే ఏంది సారు? ముడ్డి దూడ్చుకునేది. అయినా గది అవుట్ ఆఫ్లో వాడతారని తెలుసు, సార్కేం కర్మ పట్టింది? పొద్దుగల్లా బాత్రూంలో నీళ్ళు అయిపోతే గా టిష్యూ పేపర్లతో పని కానిచ్చిండు. మళ్ళా ట్యాంకర్లల్లో నీళ్ళు వచ్చినాయి అనుకో, మంత్రి ఇంట్లోకే నీళ్లు దిక్కులేనప్పుడు మా ఆడకట్టు మంచి నీళ్ళు వస్తలేవని దరఖాస్తు పెట్టుడు మంచిగా అనిపిస్తలేదు. పోయేస్తాం సారు. కరెంట్ వచ్చే టైం అయింది, నడుండ్రి. ఆగుండ్రా, అవి టీయుండ్రి. మళ్ళీ ఎప్పుడైనా సారింట్లో నీళ్ళు అయిపోయి గా టైంకి గాండు గాచారంతో గా టిష్యూ పేపర్లు కూడా అయిపోయినాయి అనుకో, పరేషాన్ అవుతుంది. ఇవి సారికి ఇయ్యుండ్రి, గా టైంలో మస్తు పనికి వస్తాయి. సార్ వెయిటింగ్ వస్తుంది సార్. ఏమ్రా పియ్య, అందరు అట్లా వెళ్ళిపోయినరు? మస్తు సేపు చూసిర్రు సార్, మీరు ఇంకా ఫోన్లోనే మాట్లాడబట్టి. వాళ్ళకి పవర్ వచ్చే టైం అయిందట, పొలాలకు పోయి బోర్లు షాల్ చేసుకోవాలి. దరఖాస్తు ఫారంలు మీకు ఏమని చెప్పి నాకు ఇచ్చిపోయినరు. కార్లో పడి మళ్ళీ చూసుకుందాం. కనిపించడు పథకం ఉరుక్కుంటూ వస్తారు.
సార్ ఫోన్ కలిసింది. హలో చెప్పు. మంత్రి గారు బాగున్నారా సార్? మంచిగానే ఉన్నా కానీ ఏం మస్తు రోజులా ఫోన్ చేసి మ్యాటర్ ఎంతో చెప్పు. ఏం లేదండి, ఇప్పుడు మన భారత్ రత్న రావాలంటే ఏం చేయాలంటారు? గాంధీ తాతకి ఇయ్యలే, అంతకంటే ఎక్కువ ఏం చేయాలని నువ్వే ఆలోచన చేసుకో. ఆయనకి ఇవ్వకపోవడానికి ఉన్న నేపథ్యం వేరులే కానీ పద్మమ్మ అవార్డుల సంగతి ఏంటి? పోయి వాటి మీద పడ్డదా నీ కన్ను? ఏదైనా రంగంలో వజ్రం లెక్క మెరిసి జాతి వికాసంకు కోషిష్ చేస్తే గప్పుడిస్తే ఇయ్యొచ్చు. 10 ఏళ్ళుగా సినీ పరిశ్రమకి సేవ చేస్తున్నా. నా వల్ల ఎన్నో లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. లక్షలా? పోనీ వేల కుటుంబాలు, వేళ ఎన్నో వందల కుటుంబాలు. ఇక్కడ మీరే కదా, కాస్త సిఫార్సు చేయి బాబాయ్. ఫార్మాలిటీస్ ఎంతైనా పర్వాలేదు. సరే తప్పకుండా చూద్దాంలే కానీ ముందుగాల కొంచెం సమాజ సేవ చేయి. పుట్టినరోజులకు రక్తదాన శిబిరాలు, దవాఖానల పనుల పంపిణీ, కరువు వరదలు వచ్చినప్పుడు సీఎం సహాయనిధికి విరాళాలు ఇచ్చాడు. మధ్య మధ్యలో సన్మానాలు చేయించుకో. చిన్న చిన్న కళా సంఘాల తరపున బిరుదులు ఇప్పించుకో. గప్పుడు పద్మం గురించి ఆలోచన చేయి. నేను మళ్ళీ మాట్లాడతా. జై హింద్. అవార్డులకు ఇంకా టైం ఉంది. నేను ఈ సినీ పరిశ్రమకి చేయాల్సిన సేవ ఇంకెంతో ఉంది. అవలగాడికి అవార్డు కావాలన్నట. అయినా ఇంతకుముందు చెప్పినట్టు అభిమాన దేవుల దీవెనలే నాకు అవార్డుల కన్నా ఎక్కువ. 4 lakhs సార్. గాడే సూపర్ డూపర్ స్టార్. బ్యాక్గ్రౌండ్ ఏం లేకున్నా మస్తు బిల్డప్ ఇస్తాడు సార్. గాడికి బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటే మనం పిస్తోలం అన్నట్టు. ఇండస్ట్రీలో సగం మంది ఆడి చుట్టాలే. కాకపోతే ఓళ్ళు తెలియదన్నట్టు బయటకు కలరింగ్ ఇస్తాడు. సినిమాలు సక్క ఆడకపోయినా, యాక్టింగ్ సక్క రాకపోయినా ఇండస్ట్రీలో 10 ఏళ్ల సంది ఉంటున్నాడంటే అట్టిగానే అవుతుందా? సార్, మీకు మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీరు మీ అభిమానులకు ఇచ్చే సందేశం. ఈరోజు నా పుట్టినరోజా? మర్చిపోయానే. ఏరా నువ్వైనా గుర్తు చేయొచ్చు కదా. సార్ నెక్స్ట్ బర్త్డే సార్. ఓ, అయినా నేనేమన్నా జాతిపితనా లేక నేతాజనా? ప్లీజ్ సార్, అభిమానుల కోసం. ఈ బర్త్డేకి నా అభిమానులకి ఆత్మాభిమానంతో అందజేసే అభినందన సందేశం ఒక్కటే. మీరు ఆనందంగా ఉండండి, మీ కుటుంబాన్ని ఆనందమయంగా ఉంచండి. మళ్ళీ ప్రాస. ఈసారి ప్రాసలో 6 పదాలు కలిసాయి సార్. మీరు సినిమాలో ప్రాస డైలాగులు చెప్పి బాగా అలవాటైనట్టుంది. మామూలుగా మాట్లాడినా ప్రాస వచ్చేస్తుంది. సార్, మీ అభిమానులకు దసరా దీపావళి సందర్భంగా మామూలు ఏమైనా ఇవ్వమంటావా? విషెస్, శుభాకాంక్షలు. ఓకే. ఈ పండుగ సందర్భంగా అభిమానులకు ఇదేం టీవీ ఇంటర్వ్యూ కాదే, కెమెరా లేకపోయినా ఉందనుకొని. చచ్చా, మరీ అలవాటైపోయింది. ఏమయ్యా, ఫెస్టివల్స్కి విషెస్ కూడా నేనే చెప్పాలా? నేను చెప్పకపోయినా చెప్పినట్టు నువ్వు రాసుకోలేవా? అయ్యో, తప్పకుండా సార్. సార్ ఎవరు డైరెక్టర్ వచ్చారండి, కథ చెప్తారంట. ఓ గంట వెయిట్ చేయమను, ఇంటర్వ్యూ మధ్యలో ఉంది. అంత టైం లేదు బాబు, ఒక 15 నిమిషాలు ఇవ్వండి చాలు ప్లీజ్. సరే సార్, నేను మళ్ళీ వస్తాను. పర్లేదు, కూర్చో. నా డ్రింక్. అమ్మయ్య, తాగలేదు. బాబు సూపర్ డూపర్ స్టార్ ఇస్ రాకింగ్. ఓ, అది ఎందుకు చదవమన్నారు బాబు? టెస్ట్. కనీసం బేసిక్ లెవెల్ ఇంగ్లీష్ అయినా వచ్చా రాదా అని చిన్న టెస్ట్. డైరెక్టర్ని టెస్ట్ చేయకుండా స్టోరీ కూడా విన్నాను నేను. సో నువ్వు టెస్ట్లో పాస్ అయ్యావు. స్టార్ట్ చెయ్యి. బాబు, ప్రొడ్యూసర్ గారు మీతో అన్నీ మాట్లాడేశారు కాబట్టి నేను స్టోరీ మొదలు పెట్టేస్తాను. ఎస్, మన సినిమాలో ఒక హీరో అంటే మీరు, ఒక హీరోయిన్, ఒక విలన్. విలన్కి హీరోకి మధ్య హీరోయిన్ గురించి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది. చివరికి హీరోయిన్ని గెలుచుకునేది మీరే అనుకోండి. ఇది స్టోరీ లైన్. బాగుంది. ఇక్కడ హీరోయిన్కి విలన్ నాన్న, అన్నయ్య, ప్రియుడా అన్నది ఇంకా తెలియలేదు. మొదటి షెడ్యూల్లో హీరో హీరోయిన్ని టీచ్ చేసే ప్రేమ సన్నివేశాలు, 2-3 రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తాం. ఇవన్నీ పార్కుల్లోనూ, బస్టాండ్లోనూ, సెంట్రల్ లైబ్రరీలోనూ షూట్ చేస్తాం. ఎందుకంటే హీరో హీరోయిన్లు ఒకే కాలేజీలో చదువుతారా లేక వేరువేరు కాలేజా అన్నది ఇంకా నిర్ణయించలేదు.
ఒకవేళ ఒకే కాలేజీలో అనుకుంటే వాళ్ళ పరిచయం ఆ కాలేజ్ ప్లే గ్రౌండ్లో జరిగినట్టు పెట్టి ఇందాక తీసిన సీన్ల ముందర పడేస్తాం. మరి వేరు వేరు కాలేజీలు అయితే? వేరు కాలేజ్ అయితే ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్లోనో లేక సినిమా థియేటర్లోనో వాళ్ళ పరిచయం జరిగినట్టు తీసి ఆ సీన్ల ముందర పాడేస్తాం. రెండో షెడ్యూల్లో హీరో విలన్కి మధ్య గొడవలు, 2-3 ఫైట్లు, క్లైమాక్స్ కూడా షూట్ చేస్తాం. ఈలోపు హీరోయిన్కి విలన్ ఏమవుతాడో తెలిసిపోతుంది కాబట్టి ఓ 4-5 కనెక్టింగ్ సీన్లు తీసి అక్కడక్కడ పారేస్తాం. సినిమా అంతా ఒకసారి చూసుకొని మర్చిపోయిన సీన్లు, క్లోజప్ షాట్లు, కామెడీ ట్రాకులు షూట్ చేస్తాం. ఆ తర్వాత ఆడియో ఫంక్షన్ పెట్టేసుకొని ఫారెన్ వెళ్ళేసి పాటలు షూట్ చేసుకొని వచ్చేస్తాం. అది కథ. హీరో హీరోయిన్లు ఒకే కాలేజీలో చదవడానికి వేరు కాలేజీలో చదవడానికి తేడా ఏముంది? వేరు కాలేజ్ అయితే ఆ కాలేజీలో హీరోయిన్ వెంటపడే బుడ్డ విలన్ని మన హీరో అంటే మీరు బకరాని చేసి వాడితో ఆడుకొని వాడి గ్యాంగుని ప్రేక్షకులకు నవ్వెచ్చేట్టు చితక్కొట్టి హీరోయిన్ మనసు దోచుకునేట్టు చేద్దాం. అలా కాక మిమ్మల్ని ఎలివేట్ చేసే అంతకన్నా మంచి పిట్టకథ అప్పటి వరకు ఏదైనా దొరికితే దాన్ని ఇరికించేస్తాం. అప్పుడు ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి ఒకే కాలేజీలో చదువుతున్నట్టు పెట్టి హీరోయిన్ పరిచయమైన 3వ సీన్లో మీ మధ్య ప్రేమ చిగురించినట్టు చూపించేస్తాం. హీరోయిన్కి విలన్ అన్నయ్యో నాన్నో అయితే పర్లేదు, కానీ ఏకంగా ప్రియుడు అయితే అంత బాగుంటుందేమో. ఎందుకంటే ఆల్రెడీ ప్రియుడన్నాక హీరోతో మళ్ళీ ప్రేమలో పడడం వల్ల హీరోయిన్ క్యారెక్టర్ దెబ్బతింటుంది. హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఎవరూ పట్టించుకోరు బాబు, పైగా కొత్తదనం అనుకుంటారు. మీరు అంతలా అనుమానిస్తే హీరో కన్నా విలన్ వ్యక్తిత్వంలో కానీ అలవాట్లలో కానీ ఏదో ఒక విషయంలో అల్పుడన్నట్లు చూపిద్దాం. దీంతో హీరోయిన్ మనసు విరిగి విలన్ మీద ఉన్న ప్రేమను చంపుకుంటుంది. ఆ సందర్భంలోనే మీరు ఉన్నతంగా కనిపించడంతో విరిగి మట్టిలో కలిసిపోయిన ఆమె మనసు పెంకుల్లోంచి మళ్ళీ కొత్తగా హీరో మీద ప్రేమ చిగురిస్తుంది అని చూపిస్తే సరిపోతుంది. మొత్తానికి కథ 5 నిమిషాల్లో చెప్పేశాను, దానికి మీరే సాక్ష్యం. నీ పైత్యం పక్కింటోడు ఎత్తుకెళ్ళా, అది ఎంపించయ్యా. ఇంతకీ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరేంటి? బిందు. ఇప్పటికే చాలా సినిమాల్లో ఆ పేరు వాడారు కదా, మళ్ళీ ఎందుకు? బోర్, మార్చేయి. కష్టం బాబు, ఆల్రెడీ బిందు అనే పేరును ప్రస్తావిస్తూ ఒక పాట కూడా రికార్డ్ చేశాం. దాన్ని మార్చినా ట్యూన్ని మార్చలేం కాబట్టి లిప్ మూమెంట్కి తగ్గట్టు ఏదైనా 2 అక్షరాల పేరును పెట్టవచ్చు. అయితే ట్యూన్కి అనుగుణంగా చివరి అక్షరం దు, దాని ముందు 0 తప్పనిసరిగా ఉండాలి. అంటే బిందులో బి బదులు వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. హిందూ, చందు, సింధు, నందు అన్నీ రొటీన్ పేర్లే కదా. విందు, మందు, పొందు, చిందు, ఎందు, కుందు, సందు, చందు, బంధు, చిచి, ముందు, తిందు, అందు. దొందు. బక్వాస్ బంద్ కరో. సార్, మీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. కచ్చాయి. బాగోదు సార్, ఏదో ఒకటి మాట్లాడి పెట్టేసేయండి. హలో, ఏమ్మా ఎలా ఉన్నావు? వెరీ గుడ్. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? వెరీ గుడ్. యూసీ, నేను స్టార్ డైరెక్టర్తో స్టోరీ డిస్కషన్స్లో ఉన్నాను. ఐ కాల్ యూ బ్యాక్, ఓకేనా? ఏంట్రా ఈ అభిమానులు, వీళ్ళకి పని పాట ఏముండదా? అవార్డ్ సినిమా తీమా నాకే సలహా ఇస్తున్నారు. ప్రతిదీ ఫోన్ చేసి అడుగుతుంటారు. వేలకు తగిలేసి అకౌంట్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నట్టు? వెళ్ళి ఫేస్బుక్ని ట్విట్టర్ని ఫాలో అవ్వమని చెప్పు. యూజ్లెస్ ఫెలోస్. సరే సార్. అమ్ము, నేను జంప్ అవడం బెటర్. బాబు బర్ష పరవదీశం, ఇలా రా, వచ్చి కూర్చో. ఈయనేంటి? ఏమైంది బాబు గారు, కథ బాగాలేదా? నువ్వు అసలు కథ ఎక్కడ చెప్పావయ్యా? ఎక్కడ చెప్పావు? షూటింగ్ షెడ్యూల్ చెప్పావు. నాకు 3 నెలలు టైం ఇస్తే స్క్రిప్ట్ రెడీ చేసుకొస్తాను. సరే, ఇప్పుడు వెళ్ళి స్క్రిప్ట్తో వచ్చి కనబడు. మీరు కాదంటే ఈ సినిమాలో చేయడానికి ఇంకో స్టార్ హీరో రెడీగా ఉన్నాడు. దానివల్ల ఆయనకు కానీ నాకు కానీ ప్రొడ్యూసర్కి కానీ ఆఖరికి డిస్ట్రిబ్యూటర్లకు కానీ నష్టం లేదు. అప్పుడప్పుడు ఫ్లాప్ ఇవ్వాలండి. క్రేజీ కాంబినేషన్లో సినిమా తీసి జనాల మీదకి వదిలేటప్పుడు కథ గురించి పట్టించుకుంటే కుదురుతుందా? ఇంతకీ ప్రొడ్యూసర్ గారికి ఏం చెప్పమంటారు? వచ్చి కలవ, మనం డేట్స్ అవి మాట్లాడుకోవాలి. సూపర్ డూపర్ స్టార్ కి జై జై జై. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్తున్నాను,
మన సినిమాలో కథ ఒకటే రొటీన్గా ఉంటుంది తప్పితే మిగతా అన్నీ చాలా గ్రాండ్గా హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. పాటలైనా ఫైట్లైనా స్క్రీన్ ప్లే అయినా ఏదైనా సరే. కదే రొటీన్. ఐ మీన్ అలా ఉన్నప్పుడు మిగతావన్నీ హాలీవుడ్ రేంజ్లో ఎలా ఉంటాయి, ఎలా ఫిట్ అవుతాయి? అంటే ఇప్పటిదాకా తెలుగు సినిమాలో కాపీ కానటువంటి హాలీవుడ్ సినిమాల సీన్లు ఓల్డ్ కలెక్ట్ చేసి పెట్టాను బాబు. వాటిలో ఏ కొన్ని వాడుకున్నా మన సినిమా హాలీవుడ్ స్థాయిని మించిపోతుందంటే నమ్మండి. కాపీ కొట్టడం ఎందుకయ్యా? మీరే క్రియేట్ చేయొచ్చు కదా, యు ఆర్ ద క్రియేటర్స్. హాలీవుడ్ సినిమాలు ఇండియాలోకి డైరెక్ట్ రిలీజ్ అవుతున్నాయి. పైగా 20 ఛానల్ ద్వారా ఇళ్లలోకి చొచ్చుకెళ్తున్నాయి. జనాలు గుర్తుపట్టేస్తారయ్యా. మనం వాడుకోకపోతే ఇంకొకటి వాడుకుంటాడు బాబు. అప్పుడు క్రెడిట్ అంతా వాడికెళ్ళిపోతుంది. ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్ హాలీవుడ్ సినిమాలు ఎలా కాపీ కొట్టాలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటాడు. కథలోకి వాటిని మలుచుకొని వాడుకున్న వాడే తోపు డైరెక్టర్ అయిపోతాడు. మీరు అంతలా అంటున్నారు కాబట్టి ఓ పని చేస్తాను. మీకోసం మన జనాలు అస్సలు చూడని జపనీస్, ఇటాలియన్, చైనీస్, మెక్సికన్ సినిమాల సీన్లను వాడేసుకుందాం. ఇది ఫిక్స్. వారిని కథ చెప్పకపోయినా వాడిచ్చిన డ్రింక్ తాగితే చాలన్నమాట. సార్, ఇందాక డైరెక్టర్తో నీ పైత్యం పక్కింటోడి ఎత్తుకెళ్ళా అనే బదులు నీ పైత్యం పక్కింటోడి పెళ్ళాం ఎత్తుకెళ్ళా అని ఉంటే ప్రాసలో ఇంకొప్ప కలిసి వచ్చి పర్వాలేదయ్యా, నీకు మంచి టాలెంట్ ఉంది. ఏదో సార్ మీలాంటి పెద్దల అభిమానం. మన ఇంటర్వ్యూ మధ్యలో ఉన్నాం. ఇంకో ప్రశ్న ఇంకో ప్రశ్న అడగమంటారా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్, మీరు షూటింగ్లు అంటూ తీరిక లేకుండా ఉంటారు కదా, మరి మీ అభిరుచిలో మొదటిదైన చిత్రలేఖనం గురించి, మరి ఇంతవరకు గీసిన మీ చిత్రాల గురించి. తీరికలేని సమయాల్లో మనసుకు ప్రశాంతత కోసం అడపాదడపా గీస్తుండేవాడిని. వాటి మా ప్రొడ్యూసర్ గారు చూసి అవి అద్భుత కళగండాలని చెప్పి పొద్దున్నా వినకుండా ఎగ్జిబిషన్ పెట్టాడు. నా పిచ్చి గీతల్ని కళాఖండాలుగా భావించిన మా ప్రొడ్యూసర్ గారికి, వాటిని కొన్న మా డిస్ట్రిబ్యూటర్లకి. అంటే మీ పెయింటింగ్స్ కొన్నది మీ సినిమా డిస్ట్రిబ్యూటర్లా? సారీ, ఐ మీన్ వాటిని కొన్న ఆర్ట్ లవర్స్, కళా ప్రేమికులకి కృతజ్ఞతలు. సార్, ఒక వ్యక్తిలో ఇన్ని కళలు దాగున్న నిజంగా అద్భుతం. ఈ అద్భుతాన్ని అందరి ముందు ప్రదర్శిస్తే మహాద్భుతంగా ఉంటుంది. యు మీన్ పబ్లిక్ ఎగ్జిబిషన్? వై నాట్? నా ఉద్దేశం, మీరు బొమ్మను గీస్తుండగా ఏదైనా టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తే ఎలా ఉంటుందని. నో నో నో, అది కుదరదు. నాకు పెయింటింగ్ వేయాలన్న మూడు ఎప్పుడు వస్తుందో నాకే తెలీదు. సరే, వచ్చేసాక చకచకా గీసేస్తుంటాను. ఎక్కువసేపు లైవ్ ప్రోగ్రాంలో మూడు రాకపోతే బాగోదు కదా, ఆడియన్స్ని అంతసేపు వెయిట్ చేయించలేం కదా, అందుకే నో అన్నాను. ఇంతకీ అయిపోయిందా ఇంటర్వ్యూ? సార్, లాస్ట్ క్వశ్చన్ సార్, ప్లీజ్. సరే, తొందరగా. సార్, మీ అభిరుచిలో రెండోది పుస్తక పఠనం. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ అయిపోయింది. ప్లీజ్ సార్. అదే సార్, మీ దగ్గర దాదాపు 50,000 పుస్తకాలు ఉన్నాయని, వాటిని అన్నింటినీ మీరు చదివేశారని ఇండస్ట్రీలో కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. దాని గురించి. చినిగిన షర్ట్ అయినా వేసుకో కానీ ఓ మంచి బుక్ కొనుక్కో అంటారు కదా. సో చిన్నప్పటి నుంచి పుస్తకాలు కొనుక్కొని చదివి అదో వ్యసనంలా మారిపోయింది. ఇప్పటికీ పుస్తకమైనా చదవంది ముద్ద దిగదు, నిద్ర రాదు. అదే సార్, చాలా గొప్ప విషయం. ఇప్పట్లో ప్రింటింగ్ ఖర్చులు పెరిగిపోయి యావరేజ్గా ఒక్కో బుక్ 200 రూపాయలకు దొరుకుతుంది. అదే అప్పట్లో 2 రూపాయలకు కూడా దొరికేవి. అప్పట్లో డైరెక్ట్ నవలలు కూడా బాగా రిలీజ్ అయ్యేవి. ఇకబడి కొనుక్కునే వాళ్ళం. బాగా చెప్పారు సార్, బాగా గుర్తు చేశారు కూడా. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్న పుస్తకాల విలువ సగటున 1 కోటి 100 రూపాయలు వేసుకున్న 50 లక్షలు అవుతుంది. 1/2 కోటి రూపాయలు కేవలం పుస్తకాల కోసం ఖర్చు చేయడం అది అసలు మామూలు విషయం కాదు. అయితే అందరికీ ఆశ్చర్యం అనిపించే విషయం ఇంకొకటి ఉంది. రోజుకి 1 పుస్తకం చొప్పున చదివిన 50,000 పుస్తకాలు చదవడానికి దాదాపు 140 సంవత్సరాలు పడుతుంది. కానీ మీ వయసు ఇంకా 40 కూడా క్రాస్ చేయలేదు. అంటే మీరు రోజుకు ఖచ్చితంగా 10 పుస్తకాల కన్నా ఎక్కువ చదివి ఉండాలి. అది ముమ్మాటికి మామూలు విషయం కాదు. అద్భుతం, మహా అద్భుతం. ఇప్పుడంటే హీరో అయి టైం దొరకట్లేదు, కానీ అప్పట్లో కాలేజీకి కూడా వెళ్ళకుండా రోజుకి 30 పుస్తకాలు చదివేవాడిని. సో ఓవరాల్గా ఇంటర్వ్యూ అయిపోయింది సార్. చాలాసేపు ఓపికతో ఈ ముఖాముఖికి సమయం ఇచ్చి ప్రోత్సహించారు. ముఖాముఖినా అంటే? ఇంటర్వ్యూ. ఓ, ఒక్క నిమిషం. రేయ్, వచ్చేసాను సార్. ముందు బుక్ పెన్ను ఇలా ఇవ్వు. నేను ఇంటర్వ్యూలో చెప్పిందంతా మర్చిపో. నీ ప్రశ్నలకి సమాధానాలు నేనే చెప్పినట్టు ఊహించుకొని రాసుకో. అవసరమైతే నా పాత ఇంటర్వ్యూలు తిరిగాయి. సరే సార్. అన్నట్టు నాకు రైటర్ కావాలి. మంచి రైటర్ ఉంటే చెప్పు. సార్, కథల కొరత ఉందా సార్? అది ఎప్పుడు ఉండేదే, కానీ నాకు కావాల్సింది అందుకు కాదు, ఇంటర్వ్యూలు రాయడానికి.
గత 10 ఏళ్ళుగా నా ఇంటర్వ్యూలు ఒక్కతనే రాస్తున్నాడు. నా ఇంటర్వ్యూలో వచ్చే ప్రశ్నలకి నేనేం చెప్తానా అని జనాలకి ఈజీగా అర్థమైపోతుంది. అందుకే అతన్ని తీసేసి కొన్నాళ్ళుగా ఇంటర్వ్యూలకి దూరంగా ఉంటున్నాను. సార్, నేను చాలా మంచి రచయితని సార్. ఇప్పటివరకు 24 కథలు, 2 నవలలు, 15 కవితలు, 30 నానీలు రాశాను సార్. నవరసాల్లోనూ మంచి పట్టుంది. మీరు ఒక్క అవకాశం ఇస్తే నా సత్తా ఏంటో నిరూపించుకుంటాను. అవన్నీ ఏ పత్రికలో వచ్చాయి? వాడికి వీడికి పంపేదేంటని రాసి నా దగ్గరే అట్టు పెట్టుకున్నాను. కావాలంటే తీసుకొచ్చిస్తా సార్. వద్దులే, ముందు ఈ ఇంటర్వ్యూ అయితే పడని. అదే సార్, మీ సినిమా రిలీజ్ అయ్యాక. అదేలే, ఎప్పుడో ఒకప్పుడు. ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి అది పడ్డాక ఆ మ్యాగజైన్ని తీసుకొచ్చి ఇవ్వు. రేయ్, విజిటింగ్ కార్డు ఇవ్వరా? మీదా సార్? కాదు, వాడిది. వీడు నాకు రైట్ హ్యాండ్. ఫోన్ చేసిరా, లేకపోతే దొరకడు. ఇక నుంచి నేను నీకు కనపడను. ఒకవేళ నీ ఇంటర్వ్యూ కనుక బాగా వస్తే తర్వాత ఇంటర్వ్యూలన్నీ నీ చేతే రాయిస్తాను. కాస్త వేదాంతం, హ్యూమర్ మిక్స్ చేసి ప్రపంచ సినిమాల మీద రీసెర్చ్ చేస్తున్నట్టు, ప్రపంచ పుస్తకాలు చదివినట్టు అలా ఉండాలి ఇంటర్వ్యూలో. అప్పటికి కొత్త విషయాలు ఏమన్నా ఉంటే వీడు చెప్తాడు. నా లేటెస్ట్ ఫొటోస్ కూడా వీడే ఇస్తాడు. నన్ను ఏ ప్రింట్ మీడియా క్వశ్చన్స్ అడిగినా నా అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి నువ్వే వాళ్ళకి పంపించాలి. ఓకేనా? థ్యాంక్స్ అన్నయ్య. అది చెయ్యి అని అంటున్నాడు. చాలా దూరం నుంచి కష్టపడి వచ్చావు. వెళ్ళేటప్పుడు దాంతో ఆటోలో వెళ్ళు. థ్యాంక్స్ అన్నయ్య. మీరు అన్నట్టు డబ్బులు ఆటోకే సరిపోతాయి. నేను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్తే నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఏ హీరో అయినా కనీసం ఫ్లైట్ ఛార్జ్ ఇచ్చి పంపిస్తారు. దాంతో పోలిస్తే మీరు ఇచ్చిన డబ్బులతో మెయిన్ రోడ్ వరకు ఆటోలో వెళ్ళొచ్చు. నాకు చిన్న జబ్బు ఉంది అన్నయ్య. అదేంటో కొన్ని విషయాలు అస్సలు గుర్తురావు, కొన్ని విషయాలు అస్సలు మర్చిపోను. ఫర్ ఎగ్జాంపుల్, నేను జర్నలిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసి 12 ఏళ్ళు అవుతున్నా ఎవ్రీడే ఫస్ట్ డేలా ఫీల్ అవుతుంటాను. అట్ ద సేమ్ టైం మీరు నిన్న రాత్రి హీరోయిన్ దగ్గరికి వెళ్ళిన విషయం కానీ, ఫ్యాన్స్ గురించి మీరేమనుకుంటున్నారనే విషయం కానీ, అవార్డు కోసం మంత్రి గారితో ఫార్మాలిటీస్ మాట్లాడిన విషయం కానీ, ఫ్లాప్ అవుతుందని తెలిసి మరీ సినిమాకు ఓకే చెప్పిన విషయం కానీ అస్సలు మర్చిపోను అనుకుంటున్నాను. ये सब तेरी वजह से हुआ है. నేనేం చేశాను సార్? వెనక ముందు చూసుకోకుండా హీరోయిన్ దగ్గరికి నిన్న వెళ్ళండి సార్ అని వడ్రా అరిసి మరీ చెప్పింది. అయినా అదొక్కటి వదిలేస్తే మిగతా 3 మీరే కదా ఆయన ముందు మాట్లాడింది. అదొక్కటి వదిలేయడమేంట్రా? అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? నాకేం తెలుసు సార్, చెప్తే కదా తెలుస్తుంది. ఆ దొంగము ఆ హీరోయిన్ బిర్యానీ తీసుకురాకపోతే బొంబాయి వెళ్ళిపోతానని బ్లాక్మెయిల్ చేస్తే వెళ్ళేసి ఇచ్చాను. దానికి కూడా బాధపడలేదురా. కానీ తినిపించకపోతే ఏం చేస్తానో చూడు అంటూ బెదిరించి మాయమాటలు ప్రయోగించి నాతో గోరుముద్దలు పెట్టించుకుందిరా. చివరికి జోలపాట పాడి దాన్ని నిద్రపెట్టి తప్పించుకొని వచ్చాను. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది సార్. బద్ధకం ఎక్కువై ఒక్కోసారి తినడం మానేస్తుంటారే. ఎన్నిసార్లు నేను తినిపిస్తే తినలేదు మీరు స్పూన్తో. ఓహో, ఇదంతా నిజమనుకుంటున్నారా? సరదాగా మేమిద్దరం జోకులు వేసుకుంటూ ఉంటాం. చెప్పరా? మరే, మేమిద్దరం 10th వరకు ఒకే క్లాస్లో చదువుకున్నాం. ఈయనకి ఇంగ్లీష్ అక్షరం ముక్క రాకపోతే నా పేపర్లో చూసి కాపీ కొట్టారు. అప్పటికి ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారనుకోండి. కాకపోతే ట్యూషన్ పెట్టించుకొని సంవత్సరం కష్టపడితే ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకున్నారు. కానీ రాయడం చదవడం ఆ విషయం కాదురా. సారీ సార్, నేను అదేమో అనుకున్నా. అమౌంట్ గురించే కదా? అది నిజంగానే ఆటో ఫేర్కి ఇచ్చింది. చెప్పండి సార్. అవును. యా. ఇప్పుడు మీకున్న జబ్బు నయం కావాలంటే ఏం చేయాలండి? మొన్న డాక్టర్ని కలిశాను. మార్కెట్లో కొత్తగా వచ్చిన క్యాప్సూల్ వేసుకుంటే నా జబ్బు నయమవుతుందని చెప్పారు. ఏదైనా విషయం గురించి ఆలోచిస్తూ అది వేసుకుంటే ఆ విషయాన్ని అట్టే మర్చిపోతామంట. పైగా జీవితాంతం గుర్తురాదంట. భలే గమ్మత్తుగా విచిత్రంగా అనిపించింది. మాకు కూడా. కాకపోతే అది చాలా కాస్ట్లీ. ఎంత? ఒక్కోటి 50,000. అంటే 4 విషయాలకి 4 మాత్రలు చొప్పున 2 లక్షలు అవుతుందా అండి? 2 లక్షలా? కన్సెషన్ ఏం లేదా అండి? అయ్యో, ఎందుకు లేదండి. అన్నయ్య ఎవరు? సూపర్ డూపర్ స్టార్. అన్నయ్య కోసం స్పెషల్ ఆఫర్. 2 కొంటే 2 ఫ్రీ.
చూసారా సార్, నా వల్ల 1,00,000 మిగిలింది. యా, బట్ సడన్గా 1,00,000 అంటే డబ్బులు జేబులో పెట్టుకొని తిరగలేం కదా. ఐఎమ్ జెంటిల్ మ్యాన్, చెక్ కూడా తీసుకుంటాను. తొందరగా ఇవ్వరా. ఇది మీ లాస్ట్ మూవీ పోస్టర్ కదా? చూశాను, ఒక్క ముక్క అర్థం కాలేదు. థ్యాంక్ యూ. వెళ్ళొస్తానండి. కాసేపు రిలాక్స్ అవ్వండి సార్. It's very pleasure to be here with a beautiful dawn. నో, షారుఖ్ ఖాన్ మాత్రమే డాన్, నేను కాదు. ఐ డోంట్ టేక్ క్రెడిట్. So this is our super duper star, the encyclopedia of spontaneous jokes. Thank you very much, sir. So here we are signing off. థ్యాంక్ యూ టు. మరి నిజామాబాద్ డిస్పల్లి రామాయణం దగ్గర సాంగ్ షూట్ అవుతుండగా ఇచ్చిన ఇంటర్వ్యూ 6 నెలల క్రితం ఇచ్చింది. ఇప్పుడు వస్తుంది సార్. ఎవరామే? ఇందాక టీవీలో నేను ఇంటర్వ్యూలో ఉండగా మాట్లాడుతున్నావు. ఎవరేంటి సార్, మన మంత్రి గారి కూతురు. మీకు పిచ్చి ఫ్యాన్. మీ ఆటోగ్రాఫ్ తీసుకుంది చేతి మీద. 10 నిమిషాల పాటు నా యాక్టింగ్ గురించి, నా సినిమాల గురించి తప్పకుండా మాట్లాడింది. మంత్రి గారికి ఫోన్ కలపరా. పప్పు చారు బాగుంటుంది. చెప్పు. నమస్తే మామయ్య గారు, బాగున్నారా? ఏం బ్రో పిలుపు మారింది, పొద్దుగానే షురూ చేసినావా? మామయ్య, నీ గారాల ఏకైక కూతురికి ఏ హీరో అంటే ఇష్టమో తెలుసా? నాన్న చూడండి నాన్న, ఈ ఆటోగ్రాఫ్ ఎవరిదో తెలుసా? అయ్యో సూపర్ డూపర్ స్టార్ ది. ఎన్ని రోజుల నుంచి ట్రై చేసినా అస్సలు దొరకడం లేదు. ఈరోజు అనుకోకుండా గుళ్ళో కలిశాడు. థ్యాంక్ గాడ్. నాన్న, నేను 4 రోజుల దాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఎందుకంటే ముట్టుకుంటే నా ఆటోగ్రాఫ్ చెరిగిపోతుంది. తెలుసు, దస్కత్ ఏడబెట్టనో తెలియదా నీకు? నువ్వు చేసేట్లా నా బిడ్డ 4 రోజుల సంది తిండి తిప్పలు పని చేసింది. సారీ మామయ్య, అందుకే నీ కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అల్లుడు ఏం నడుపుతున్నారా? సారీ సార్, మీరు ఆపమంటారేమో అని. సారీ అల్లుడు, నిన్ను కాదు. చెప్పు, ఏం కావాలనో చెప్పు. 100 కోట్ల కట్నం, 500 ఎకరాల భూమి రాసి ఇచ్చేస్తా. దాన్నే ఉంది మామయ్య, నా లెవెల్కి తగ్గట్టు ఆ మాత్రం ఎవరైనా ఇస్తారు. కానీ నాకు వాటితో పాటు ఏదైనా ఒక పెద్ద అవార్డు కావాలి. అవార్డు అనౌన్స్మెంట్ అయిన మరునాడే ఎంగేజ్మెంట్. ఇప్పుడు వచ్చిన మెసేజ్కు ఇంకా తోడం కలిపి సెంట్రల్ మినిస్టర్కి పంపు. చెప్పుర్రి సార్. ఊరగాయ కలుపుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. పప్పు చారు బాగుంటుంది, ఊరగాయ కలుపుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. మెసేజ్ ఫార్వర్డ్ చేసిన సార్. ఒకే దెబ్బకు 3 పిట్టలు. అటు 100 కోట్ల ఆస్తి, ఇటు అవార్డు, పైగా మంత్రి గారికే అల్లుని. మీరు వెళ్ళి టీ తాగేసి రండి. దాదాపు పని అయిపోయినట్టే సార్. దాంతోపాటు ఎంక్వైరీ కూడా అయ్యింది. ఏం తెలియంది? హీజ్ మిస్టర్ క్లీన్, ఎఫెక్ట్స్ ఏం లేవు. అచ్చా, మరీ మంచిది. సార్, ఇది అతను టిక్ చేసి నన్ను జైల్లో పెట్టించానని చెప్పండి. మ్యాటర్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. చాలా తెలివిగాడు అయ్యో. సెంట్రల్ మినిస్టర్ చెప్తే ఏమో అనుకున్నా. ఉంటా మరి. జై హింద్.
పిఏ ముందు ఇంటికి పోని. అమ్మి 10 రోజుల సంది తిండి తిప్పలు బంద్ చేసింది. ఈ సంగతి చెప్తే ప్రాణం చల్లబడుతుంది. ముందే తల్లి లేని పిల్ల అన్నట్టు. నెక్స్ట్ నేషన్కి అవార్డు ఎప్పుడు అనౌన్స్ అయితే గప్పుడు గా తెల్లారే మన అమ్మికి సూపర్ డూపర్ స్టార్ ఎంగేజ్మెంట్. ఆ ఏర్పాట్లు చేయి. సరే సార్, మరి అవార్డు సంగతి ఎట్లా? మెసేజ్ పంపినావు కదా. ఆపరేషన్ ఊరగా చాలా అయిపోయింది. తమిళంలో ఆర్ట్ సినిమాలు తీస్తాయన మన అల్లుడుతుంటే ఒకటి తీస్తాడు. నేషన్కి అవార్డు ఇచ్చే కమిటీలా ఈసారి మనకు ఫేవర్ చేసేటోళ్ళని పెడతారు. గాళ్ళు అల్లుడు చేసిన యాక్టింగ్కే అవార్డు ఇచ్చేస్తారు. కేల్కతం. ఒకవేళ ఆయన అవార్డు కోసం వేరే ఎవరికైనా ఫోన్ చేస్తే? ఈ దేశంలో ఎవరికి ఆ ఫోన్ పైన గాళ్ళు నాకే చేయమని చెప్తారు. అసలు ఆయన అవార్డులే వద్దనుకుంటే? ఇంకో 100 ఎక్కిస్తుంటే, అప్పటికి కూడా ఒప్పుకోకపోతే ఇంకో 500 ఎక్కిస్తుంటే. యాన్నో దాట మంచిదనడా? ఉన్నదే ఒక బిడ్డ, దానికంటే ఎక్కువనా? అంతా మీరే చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఎందుకు సార్? అంతా మనమే చేసినా ఏం చేయనట్లుండాలరా. చిన్న చిన్న సెటిల్మెంట్లకు గా హీరోనే నా తానికి వస్తాడు. గాయని నేను పోయి బతిమాడాలనా? తేనెల తీపిని తూచే తోపుతాను, గుండెలు గీరేసే గుణపంగోరు, పాత్రలో ప్రాసనే పరిచేస్తాడు, పాటలో పల్లవిని గెలికేస్తాడు. స్టారులకే మాస్టారు, సూపర్ డూపర్ స్టారు. స్టారులకే మాస్టారు, సూపర్ డూపర్ స్టారు. పరాజయం పక్కనే పడుకుంటాడు, కష్టానికి కన్నీళ్ళే కురిపిస్తాడు, చిరపుంజిలో వడియాలని ఆరేస్తాడు, రాజస్థాన్లో రెన్కోటునే వేసుకుంటాడు. స్టారులకే సమ్రాట్టు, సూపర్ డూపర్ స్టారు. స్టారులకే సమ్రాట్టు, సూపర్ డూపర్ స్టారు.